responsibilities. I was too young. I didn't know to differentiate between the quantity and the quality of work ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా చేసే కొద్దీ ఐ అండర్స్టూడ్ ఎందుకు నన్ను కొన్ని క్యారెక్టర్స్ కి నన్ను కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో ప్రతి సినిమాలో నేను ఉన్నాను అని అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్ ఫ్యాక్టర్. సో ఎక్కడో నాకు అది అర్థమైన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ అప్పుడు ఒక 2.5-3 years మెల్లగా గ్యాప్ తీసుకుని చాలా సినిమాలు అవాయిడ్ చేశాను. Did you get fear? అంటే ఇప్పుడు మనం దీని మీదే డిపెండ్ అయినప్పుడు ఐఎమ్ నెవర్ ఇన్సెక్యూర్ బికాజ్ ఐఎమ్ వెరీ గుడ్. ఐ నో ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై వర్క్. చాలా మంచి ఆర్టిస్ట్ ని నేను, చాలా అందగత్తెని, మంచి ఆర్టిస్ట్ ని, ప్రొఫెషనల్. ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ ఐ గివ్ మై 100%. నేను క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోగలను, నేను దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్తాను, హోంవర్క్ చేస్తాను. ఐ నో మై వర్క్, నేను ఎలా చేస్తాను అనేది నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఫ్రేమ్లోకి వెళ్తే నేను 100 మంది ఉన్నా నా మీద అటెన్షన్ తెచ్చుకోగలను అన్న ఒక నమ్మకం నాకు ఉంది. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ బికాస్ అది ఒక్కటే తెలుసు నాకు. దట్ ఈస్ వాట్ హ్యాస్ ఇన్నేళ్లు నేను ఇప్పటికీ యంగ్ మదర్ గా నేను ఇక్కడ ఉన్నానంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. దెర్ ఈస్ సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ నా దగ్గర ఉంది. జస్ట్ దట్ మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు నన్ను ఎలా చూడాలో అలాగే చూసారు. ఇంక నుంచి నేను డిసైడ్ అవుతాను నన్ను వాళ్ళు ఎలా చూడాలో, నేను డిసైడ్ అవుతాను. ఐ విల్ డిసైడ్.